మహనీయుడు, ప్రపంచానికి కళ్ళు లేకపోయినా మనసుతో ఈ ప్రపంచాన్ని చూచే విధంగా మానవీయ కోణులు మనుషులుగా మలిచినటువంటి మహనీయుడు లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సూర్యదాస్ భవన్ విద్యార్థులకు, అలాగే అధ్యాపకులకు, పాత్రికేయ మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులందరికీ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ సందర్భంగా చొక్కరావు గారికి మనసు నిండా దండా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రపంచమంతా తిరిగి చూసినా కూడా దొరకనటువంటి ఒక కొత్త బంగారు లోకాన్ని నాకు ఇక్కడ చూపించినటువంటి చొక్కరావు గారికి ధన్యవాదాలు. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే సమాజంలో ప్రతి వాళ్ళు నాకేమిస్తావు అని అడిగిన తర్వాత నీకేం కావాలని అడిగే సమాజాన్ని మనం చాలా చూసినాం. కళ్ళుండి ప్రపంచాన్ని చూడలేని వాళ్ళకన్నా కళ్ళు లేకపోయినా మనసుతోని ఈ ప్రపంచాన్ని చూసినటువంటి విద్యార్థులను అందించింది ఈ పాఠశాల. నాకు మరొకసారి విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు అందిస్తా ఉన్నా. చాలా ఆనందం వేసింది. నేను ఏ లక్ష్య సాధన కోసం అయితే తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాయి ముందుకొచ్చానో ఇవాళ ఆ పాటతోనే ఇక్కడ ధూమ్ధాం మొదలైంది. నిజంగా నేను చాలా అదృష్టంగా భావించుకుంటా ఉన్నా. మొదటి రాగానే జై జై తెలంగాణ పాట చాలా అత్యంత అద్భుతంగా ఇక్కడ నృత్యం చేసింది. ఆ పాటను కూడా నేనే క్యాసెట్లో రూపొందించిన 2004లో. మళ్ళీ ఒకసారి ఆ పాట జ్ఞాపకాలను ముందు పెట్టడమే కాకుండా తెలంగాణ ఆకాంక్షను మొదలు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము, చొక్కారావు గారికి మాకు మేముగా అడిగినాం. మేము తప్పకుండా 4వ తారీఖున నా మిత్రుడు ఎమ్మెల్సీ గారు కన్నె ప్రభాకర్ గారు మేమిద్దరం కూడా అనుకొని తప్పకుండా 4వ తారీఖు నాడు మేము ఇక్కడికి వస్తామన్నాం. మాట మీద నిలబడే తత్వాన్ని నేర్పిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాకు మాట తప్పినప్పుడు మనిషికి విలువ ఉండదని చెప్పినటువంటి నేత కేసీఆర్ గారు. ఇందాక పాఠశాల సమస్యలు కొన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ స్వయంగా కేసీఆర్ గారికి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అనుకున్నప్పుడు తెలంగాణ వస్తే మా అందులకు మనసుతోని చూపు రావాలని మనసు నిండా కోరుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా మీ బరువు బాధ్యతలను మీరు ఏ లక్ష్య సాధన కోసం అయితే ఎవరిని సమాజానికి అందించాలనుకున్నారో, ఎవరి జీవితాలలో కొత్త వెలుగును చూపించాలనుకున్నారో చొక్కారావు గారు, ఆ వెలుగుకు మేము కూడా కాస్త ఆసరగా ఉంటాం. మీ బాధ్యతలను, మీ లక్ష్యాన్ని, మీ ఆశయాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం. తప్పకుండా వారికి ఇక్కడ జరిగినటువంటి అనుభవాలు కానీ మీ కోరికలు కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయాన్ని కూడా ఇందాక మా మిత్రుడు ఎమ్మెల్సీ గారు కన్నె ప్రభాకర్ గారు కూడా ఇందాక ప్రస్తావించడం జరిగింది. ఇలా 2-3 ప్రస్తావనలు కోరిండ్రు. మాకు ఇచ్చిన దానిలో సన్నబియ్యం ప్రస్తావన వచ్చింది. అసలు ప్రపంచంలోనే మొత్తం ఆశ్చర్యపోయే విధంగా ఒక సంక్షేమ హాస్టల్ విద్యార్థులతో పాటు పాఠశాల కూడా సన్నబియ్యం పంచినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని మాత్రమే మొదలుకుంటామా? తప్పకుండా మీ పిల్లల్లో కంచాలంతా కూడా సన్నబియ్యం పువ్వనే ఉండాలి. వాళ్ళ కడుపు నిండా అన్నం తినే రోజు కోసం మా వంతుగా మేము తప్పకుండా మాకు ఇచ్చినటువంటి విన్నపాన్ని తప్పకుండా మేము తీసుకెళ్తాం, తప్పకుండా చేద్దాం. ఎందుకంటే తెలంగాణ అంటేనే బంగారు తెలంగాణ అంటే ఎక్కడ లేదు. బంగారు తెలంగాణ మీ కళ్ళల్లో రావాలి, మీ కళ్ళల్లో బంగారు తెలంగాణ కనపడాలి. అప్పుడు మాత్రమే బంగారు తెలంగాణకు అర్థం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే తెలంగాణ అంటేనే సబ్బండ సకల సంస్కృతంలో విరజిల్లేది. ముందుగా ఒక పాటతో మనం ప్రారంభించుకుందాం. అరే పొద్దుగాలనే నిద్దురలేసే బాల సంతుల సింగము జోడు, బాల సంతుల సింగము జోడు, బాల సంతుల సింగము జోడు. పొద్దుగాలనే నిద్దురలేసే బాల సంతుల సింగము జోడు, బాల సంతుల సింగము జోడు, బాల సంతుల సింగము జోడు. తమ్ముర బుర్రల తందన దాన కల్లూరి కొండయ్య బుర్ర కథలు, కల్లూరి కొండయ్య బుర్ర కథలు, కల్లూరి కొండయ్య బుర్ర కథలు. హల్లాకే నాము అంటూ పాటిరు సాపుల దీవెన
అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. అరే శివ శివ అంటూ మీరంతా ఎమలాడం పోయిరా ఎప్పుడన్నా? విన్నారు కదా, విన్నారు. మంచిగా ఉంటది. ఓ శివుని దగ్గర బాగా జాతర జరుగుతుంది శివరాత్రికి. ఒక్కసారి మళ్ళా మీకు చూపిస్తాను నేను. అరే శివ శివ అంటూ ఒక్క ప్రతినిధి యమలాడ రాజన్న జాతర చూడు, యమలాడ రాజన్న జాతర చూడు, అరే యమలాడ రాజన్న జాతర చూడు. శివ శివ అంటూ ఒక్క ప్రతినిధి యమలాడ రాజన్న జాతర చూడు, యమలాడ రాజన్న జాతర చూడు, యమలాడ రాజన్న జాతర చూడు. అరే అడిగిన సీతకు మండి రామునికి బంధం కలిగిన భద్రాచలం, భద్రాచలము బంధం కలిగిన భద్రాచలము, బంధం కలిగిన భద్రాచలము. కొట్టురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, సమ్మక్క సారక్క జాతర చూడు, సమ్మక్క సారక్క జాతర చూడు. పాయలై విడిపోయేదంగా ఏడు పాయల జాతర చూడు, ఏడు పాయల జాతర చూడు, ఏడు పాయల జాతర చూడు. కాసమ్మ మైసమ్మ గండి మైసమ్మ, గండి మైసమ్మ కనుగొట్లు చూడు, గండి మైసమ్మ కనుగొట్లు చూడు, గండి మైసమ్మ కనుగొట్లు చూడు. కొమ్మెల్లి మల్లన్న చూడు, కొండేశ్వరి కల్లో రాగుండు, కొమ్మెల్లి మల్లన్న చూడు, కొండేశ్వరి కల్లో రాగుండు. ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన, ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా. ఈ ఆకలి కేకల పోవాలని, ఈ ఆకలి కేకల బాధ తీరాలని, కడుపులో ఆకలిని దాచుకొని ప్రపంచానికి గానాలు వినిపించినటువంటి అనేక మంది కళాకారుల చెమట సుక్కల ఫలితం. తెలంగాణ వస్తే, తెలంగాణ రావాలని తన త్యాగాలతోని తన ప్రాణాలను సైతం పనంగా పెట్టినటువంటి అనేక మంది విద్యార్థుల అమరత్వంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో, తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనమంతా సంతోషంగా ఉండటంతో పాటు, మనమంతా సంతోషంగా ఉండటంతో పాటు మనమంతా ఆత్మ గౌరవంతో బతకాలి, నిలబడాలన్నటువంటి ఒక ఆకాంక్ష కోసము నవనిర్మాణం వైపు పోతున్నటువంటి సందర్భంలో ఇందాక చొక్కరావు గారు గుర్తు చేసింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇందాక కూడా చెప్పినాం మేము. ఎప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూస్తూ ఉంటే నాకే అనిపించింది అసలు వాళ్ళు కళ్ళు లేకపోయినా కూడా గుండెల్లో నుంచి తెలంగాణ గానాలను వినిపిస్తా ఉంటే కళ్ళుండి కూడా అంత గొప్పగా నేను వినిపించలేను అన్నటువంటి మొదటిసారిగా ఒక ఆందోళన నాలో కల్పించింది. అంత గొప్ప కళాకారులు, అంత గొప్ప సృజనాత్మకత ఇక్కడ కనబడతా ఉన్నది. నేను అనుకునే ఏంటంటే, సరే పాట పాడమనంటే చాలా మంది ఏం చేసుకుంటారంటే, మనము పిల్లలందరూ కూడా క్యాసెట్లలో అల్లలో వినో సినిమా పాటలు పాడతారు అనుకున్నా. కానీ వాళ్ళు అచ్చమైనటువంటి స్వచ్ఛమైన తెలంగాణ ఉద్యమ పాటలు వినిపిస్తా ఉన్నారు. ఇది ఈ పాఠశాలలో ఏమి నేర్చుకున్నారు అంటే, ఈ పాఠశాలలో తెలంగాణ రావాలని ఉద్యమ పాటలు నేర్చుకున్నటువంటి సందర్భం మాకు కనబడతా ఉన్నారు. మరి సంతోషం అమ్మా. అదే మీరందరు కూడా మీ అందరి అభినందనలు, మీ అందరి దీవెనలుగానే మేము భావించుకుంటాం. చిన్నపిల్లలైనా మీరు దేవుళ్ళగా చూస్తామమ్మా మేము, ఎందుకంటే మీలో దేవుళ్ళని చూస్తాం. ఎలాంటి కల్ముషం లేనటువంటి మనసు, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనసు. నేను తెలంగాణలో మీరందరూ చాలా సార్లు విన్న పాటలు అనేకం పాడినా మీకు తెలుసు కదా. అరే కుడితొక్కటి సత్య రెండు రాజన ఓ రాజన, తెలంగాణ జెండా రాజన ఓ రాజన, కుడితొక్కటి సత్య రెండు రాజన ఓ రాజన, తెలంగాణ జెండా రాజన ఓ రాజన, కుడితొక్కటి సత్య రెండు రాజన ఓ రాజన, తెలంగాణ జెండా రాజన ఓ రాజన, కుడితొక్కటి సత్య రెండు రాజన ఓ రాజన, తెలంగాణ జెండా రాజన ఓ రాజన, రాజన ఓ రాజన ఓ నగర రాజన ఓ నల్లగొండ రాజన.
పాట అంటే ఇష్టం చెప్పండి? ఇంకేం పాట కావాలి తెలంగాణలో? అసైతులనా? మసే అరే అసైతుల్లా చెల్లెళ్ళు అడిగారు మీకేం పాట ఇష్టం? బాయ్స్ సార్ మా కొట్టార కొట్టు తెలంగాణ పాట. కొట్రా కొట్ట ఎవరిని కొట్టాలి? అరే కొట్టురా కొట్టు డప్పుల మీద చెప్పుల రంగోరా, తెలంగాణ సిల్లోరా, నీ ఆట పాటకు పల్లెలన్నీ ఈనాడేనా, ఉద్భవమయ్యేరా. అరే కొట్టురా కొట్టు డప్పుల మీద చెప్పుల రంగోరా, తెలంగాణ సిల్లోరా, నీ ఆట పాటకు పల్లె సీమలు ముగిసలాడాలా, ఉద్భవమయ్యేరా. అరే కొట్టురా కొట్టు డప్పుల మీద చెప్పుల రంగోరా, తెలంగాణ సిల్లోరా, నీ ఆట పాటకు పల్లె జిల్లాల
సరే గుర్రాలు కావాలా మీకు ఏది కావాలంటే అది, ఎందుకంటే మన లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు కదా, మనమంతా సంతోషాలు కట్టుకోవాలా. అరే నీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి వస్తుంది. 12 గుర్రాల బండి వస్తుంది. సరిపోయిందా? ఓకే సెల్లెలు మీకు థ్యాంక్స్ కదా. చెప్పాలి. బతుకమ్మ బతుకమ్మ కావాలా? హలో 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 ఇప్పుడు సంతోషమా? ఓకేనా? మళ్ళా ఇప్పుడు మన సార్ మాట్లాడినాక మళ్ళా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ డొనేషన్స్ కూడా వస్తాయి. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. అదేవిధంగా మేము కోరుకున్న విధంగా మా అందులందరూ కూడా నిరక్షరాస్యులు, నిరుద్యోగులు లేని తెలంగాణ త్వరలో చూస్తామని ఆకాంక్షిస్తూ ఇప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సార్ను మౌనం వహించి కూర్చొని మన ప్రభాకర్ గారు ప్రధాన వక్త సందేశం ఉంటుంది. దానికంటే ముందు మా మిత్రుడు మల్లికార్జునచారి గారు ఇప్పుడు కొంచెం సార్ను మంచినీళ్ళు తాగనియండి, విశ్రాంతి తీసుకొనియండి. మల్లికార్జున గారు సార్ నవ్వే విధంగా మీదైన శైలిలో సన్మాన పత్రం చదవాల్సిందిగా కోరుతున్నాను. చేసింది ఆ పాటే తెలంగాణ తల్లిని అభిషేకించింది. ఆ పాటే తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు చేసింది. పాటకు తూటా కన్నా శక్తి ఉంటుంది, తూటా కన్నా మించిన శక్తి పాట. మరి ఆ పాటతో మనల్ని మైమరిపింపచేసి ఒకసారి మన తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముందుంచినటువంటి అన్నకు మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఒకసారి కరతాళ ధ్వనులతో మన అన్నకు ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇప్పుడు మరి అటువంటి కళాకారుణ్ణి నేను ఒక పద్య రూపకంగా అభినందించాలనే ఉద్దేశంతో నాకు అవకాశం కల్పించారు చొక్కారావు గారు. స్వర కళావారధి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారథి, గౌరవనీయ మానకొండూరు శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారికి లూయి బ్రెయిలీ జన్మ దినోత్సవం సందర్భంగా సమర్పించిన నీలగిరి నీరాజనం. స్వరమయి, రసమయి, సకల జన హితమయి అభివందనం. తెలంగాణ కోసమై తెగువ చూపించుచు గళమెత్తి పాడిన ఘనత మీది. తెలంగాణ కోసమై తెగువ చూపించుచు గళమెత్తి పాడిన ఘనత మీది.
పల్లె పాటల తీపి ప్రజలకు అందించి చైతన్యపరచిన చేవ మీది. ఉద్యమ గీతాలు ఊరూర వినిపించి, ఉద్యమ గీతాలు ఊరూర వినిపించి సమరము చేసిన శక్తి మీది. ధూమ్ధాం సభలతో దునుకుచు జై కొట్టి, ధూమ్ధాం సభలతో దునుకుచు జై కొట్టి ఆకాంక్ష తెలిపిన ఆర్తి మీది. పేదవారింట జన్మించి పేరు పొంది, బాలకృష్ణ గారు నిరుపేద కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి రాగలిగారు. పేదవారింట జన్మించి పేరు పొంది మొదట గురువుగా రాణించి ముదము గొల్పి, మొట్టమొదట వీరు కూడా ఉపాధ్యాయులే. మా ఉపాధ్యాయ వర్గం నుంచే వచ్చినందుకు మేము హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఎంతో గర్వపడుతూ ఉన్నాము. మొదట గురువుగా రాణించి ముదము గొల్పి మానకొండూరు నేతగా మనసు గెలిచి జనుల సేవించి తరించు జనుల హితుడా, జనుల సేవించి తరించు జనుల హితుడా. ఉపాధ్యాయ రత్నమా, సాంస్కృతిక విప్లవ కళాబ్రహ్మ అభివందనం. మధురమైన భాష మహనీయ వాగ్దాటి, ఇప్పుడే చూశారు వారి యొక్క గొంతు, వారి యొక్క ఆట పాట మాట. మధురమైన భాష మహనీయ వాగ్దాటి, తేట తేట తెలుగు పాట తోట. తెలుగు పాటలు వింటుంటే వారి నోట తెలుగు తోటలాగా పాటల తోటలాగా అనిపిస్తూ ఉన్నది. మధురమైన భాష మహనీయ వాగ్దాటి, తేట తేట తెలుగు పాట తోట. అభ్యుదయము కోరు ఆదర్శ జననేత, ప్రజల సేవ చేయు పరహితార్థి, ప్రజల సేవ చేయు పరహితార్థి. తెలంగాణ ఉద్యమ సింహమా, రవీంద్ర భారతి రమ్య తేజమా, అంధ విద్యార్థి బ్రతుకుల ఆదరించు. ఈ సందర్భంగానే మా ఆకాంక్ష ఈ పద్యంలో తెలుపుతున్నాను సార్. అంధ విద్యార్థి బ్రతుకుల ఆదరించు, సూరదాసు భవనమున చూపుదారి, సూరదాసు భవనమున చూపుదారి. కొత్త సర్కారు గ్రాంటును కోరితెమ్ము. మాకున్నటువంటి ఒడుగుదొడుకులను ఒక గ్రాంట్ రూపంలో అందజేయగలిగితే, ఏ రూపంలో మాకు సహకరించగలిగితే మేము ధన్యులం సార్. అంధ విద్యార్థి బ్రతుకుల ఆదరించు, సూరదాసు భవనమున చూపుదారి. కొత్త సర్కారు గ్రాంటును కోరితెమ్ము. నిలిచియుందువు చరితలో నిజము నిజము, నిలిచియుందువు చరితలో నిజము నిజము. స్వరమయీ రసమయీ సకల జనహితమయీ, స్వరమయీ రసమయీ సకల జనహితమయీ. నిలిచియుందువు చరితలో నిజము నిజము, నిజము నిజము. ఎల్లవేళలా మీ సహకారం మాకు అందివ్వాలనే ఆకాంక్షతో సమర్పణ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ నల్గొండ. రచన డాక్టర్ చింతోజు మల్లికార్జున్. ఇప్పుడు సారు అలసిపోయిండు, ఎంపైర్ లాగా ప్రభాకర్ గారు చూస్తూ కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు మనను ఉద్దేశించి లాస్ట్కు మనందరం కలిసి ఇద్దరిని సన్మానిస్తూ ఒకేసారి ఇద్దాం సార్ ఇద్దరికి. కాబట్టి ఇప్పుడు సల్కునూరు నుంచి వచ్చిన వాళ్ళు చిన్నారి పాపకు అవకాశం ఇచ్చిండ్రు. పెద్దలం మా కోరిక నెరవేర్చాలా సార్, అడగకుండానే మేము ఇవ్వమని చెప్పినాము. సరే సార్లు అవకాశం ఇస్తే చూద్దామన్నా ఇచ్చింది. కాబట్టి సల్కునూరు ఒక పాట పాడిన తర్వాత మా మాన్యులు పూజ్యులు ప్రభాకర్ గారు టీవీ విశ్లేషణ లాగా మొన్నటిది నిన్నటిది అందరినీ మరిపించి సమాజంలో, సభ్య సమాజంలో మేము కూడా ఒక భాగమైన ప్రభుత్వానికి సమాజానికి సమన్వయపరుస్తూ మాట్లాడాల్సిందే కోరుతాను. సల్కునూరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళది కూడా వాళ్ళ కోరిక కూడా నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మల్లికార్జున గారు సల్కునూరు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. కళాకారులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు. సీమాంధ్ర విశ్వ మీడియా ప్రచారంలో మన ఆటపాటలు, పండుగ పబ్బాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఆగమైపోయినాయి, అణిచివేయబడ్డాయి అనేటటువంటి విషయాన్ని, ఒకప్పుడు మన ఆటపాటలు, పండుగ పబ్బాలు ఏ విధంగా ఉండేటటువంటి పాట ఇప్పుడు మీరు చప్పట్లతోటి తాళం వేయవలసిందిగా కోరుతున్నాం.
పండు వెన్నెల ఆడేటి పాటలే మాయే పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే పండు వెన్నెల ఆడేటి పాటలే మాయే పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే పల్లెటూరిలో ఆడేటి ఆటలే మాయే బాలనగమ్మ సిరియాల హరిచంద్ర అల్లియాడి ఆటలు ఏరి బాలనగమ్మ సిరియాల హరిచంద్ర అల్లియాడి ఆటలు ఏరి పల్లెటూరు నాడే భాగవతాల కోరేరి బాలనగమ్మ సిరియాల హరిచంద్ర అల్లియాడి ఆటలు ఏరి పల్లెటూరులో భాగవతాల కోరేరి పల్లెటూరులో భాగవతాల కోరేరి ఒకప్పుడు మన పల్లెల్లో భాగవత పాటలు బ్రహ్మాండంగా ఉండేది ఓయన్నలారా ఈనాడు కరవైపోయినాయి ఓయన్నలారా ఆ పాటలు ఏ విధంగా ఉన్నాయంటే హల్లెలూయా మండమారి లోక సంచారి మధ్యన వారెల్లి మరి వెల్లిగడ్డ విద్య నేర్పిన వాడ వీరాను వల్ల బుద్ధి చెప్పిన వాడ పూనంచారి గంగమ్మ తల్లి శరణు శరణు మాయమ్మ రావే శరణు మాయమ్మ రావే ఒంగుడు సప్పట్లు బతుకమ్మ పాట పాడదాం రాదే ఇదరక్క చెల్లెల్ల ఉయ్యాలో ముగ్గురికి ఉయ్యాల ఇదరక్క చెల్లెల్ల ఉయ్యాలో ముగ్గురికి ఉయ్యాల ఒక్కడ మాయన్న ఉయ్యాలో వచ్చన పోడ ఉయ్యాల ఒక్కడ మాయన్న ఉయ్యాలో వచ్చన పోడ ఉయ్యాల ఎక్కకు చెల్లెల ఉయ్యాలో ఏరక మాయ ఉయ్యాల ఎక్కకు చెల్లెల ఉయ్యాలో ఏరక మాయ ఉయ్యాల చిపోల వంట ఉయ్యాలో ఆగంట మాయ ఉయ్యాల ఉయ్యాలో
కాకుండా అనేకమైనటువంటి కళలు ఈ విధంగా ఉన్నాయి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అడగగానే వాళ్ళకి ఎంత తొందరగా తెలివితేటలు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతూ మా కోరిక మేరకు చెరో గారు, రస్మయ్య బాలకృష్ణ గారు, తర్వాత మన ప్రభాకర్ గారు ఇద్దరు లక్ష్మయ్య గారిని, మల్లికార్జున్ గారిని సన్మానించాల్సిందిగా ప్రాధాయపడుతున్నాం సార్. వారికి షాల్స్ మెమోంటోలు తెచ్చియండి. వారిద్దరికి సన్మానం చేసిన తర్వాత పెద్దలు మాన్యులు వీళ్ళందరూ కలిసి మనం సన్మాన పత్రాలు, షాల్ మెమోంటోలు, పెద్దలు ఇక్కడ కూర్చున్నటువంటి గోలి అమరేందర్ రెడ్డి గారు కావచ్చు, వారు షాల్ కప్పుతారు. మన సభ్యులు, మన పిల్లలు మెమోంటోలు అందజేస్తారు. ఫస్ట్ వారిద్దరికి సన్మానించాల్సిందిగా ప్రాధాయపడుతున్నాం సార్. కొందరు షాల్ మెమోంటోలు తెచ్చేయండి. మల్లికార్జున్ గారు సన్మానం పొందుతారు. ఇప్పుడు పెద్దలు ప్రభాకర్ గారిని, వేదిక మీద ఉన్నటువంటి అతిథులు మోహన్ రెడ్డి గారు, అమరేందర్ రెడ్డి గారు అందరు కలిసి షాల్తో సత్కరించండి. పిల్లలు తీసుకపోయి పిల్లలతో మెమోంటో ఇవ్వండి. పిల్లలు మెమోంటో ఇస్తారు, పెద్దలు షాల్ కప్పుతారు. మారం గోపాల్ రెడ్డి గారు అందరు కలిసి అట్లనే సన్మాన పత్రం కూడా ఇవ్వండి. ఎంకనా సార్ అన్నది సార్ కింది పెట్టారు. ఓకే ఎవరు సార్? ఎవరు చేసుకోండి, అవకాశం లేదు. మేము బ్లైండ్ ఉంది తప్ప ఎవరైనా చేయలేం. వద్దు సార్, చిన్నపిల్లలు కింద ఎంకన్నా షాలు అయ్యేది తీసుకురా. మా అమ్మ గురించి టీవీలు విశ్లేషించినట్టుగా ఈరోజు బ్రెయిన్ బ్రూలీ లూయిస్ బ్రెయిల్ 206 జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులు, మానకొండూరు శాసనసభ్యులు రస్మయ్య బాలకృష్ణ గారు, టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు బండా నరేందర్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెద్దలు అమరేందర్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఫరీదుద్దీన్ గారు, అదేవిధంగా గత 25-30 సంవత్సరాలుగా ఈ సూర్దాస్ భవన్ నిర్వహిస్తున్నటువంటి చొక్కారావు దంపతులు, అదేవిధంగా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్లకు, మిత్రులారా, నిజానికి ఈరోజు ప్రసంగించడానికో లేదు అంతకన్నా మీతో సన్మానం చేయించుకోవడానికో రాలేదు ఇక్కడికి.
ఈరోజు వచ్చింది ఒక అనుకోని సందర్భంలో తెలంగాణ భవన్లో మీరు తారసపడ్డప్పుడు ఆ అనుకోని కార్యక్రమానికి మేము అతిథులమైనప్పుడు మీ అందరిని చూసినప్పుడు చాలా బాధ కలిగింది. కానీ అంతకన్నా సంతోషం కలిగింది ఎప్పుడు అంటే మీలో ఉన్నటువంటి ప్రజ్ఞ, మీలో ఉన్నటువంటి గొప్పతనం. మీరు అందరూ కావచ్చు కానీ గొప్ప జ్ఞానవంతులు. కేవలం ఒక అంధత్వం మాత్రం మీలో ఉందేమో, ఆ అంధత్వమే మీ అభివృద్ధికి అవరోధం కాదు అని నేను భావిస్తాను. నేను ఇంతకుముందు ఇక్కడికి రాగానే చొక్కారావు గారు నా చేయి పట్టుకొని చకచక అన్ని రూమ్లలోకి తీసుకొని వెళ్ళిపోయాను. సో నేను అంధుడిగా ఆయన్నే సకలాంగుడిగా నన్ను తీసుకొని పోయాను. అప్పుడే అర్థమైంది మీరు శారీరకంగా అంధులు మాత్రమే కానీ మానసికంగా ఎప్పుడూ అంధులు కారు. మీరు మానసికంగా ఈ ప్రపంచానికి, అంధత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచానికి ఖచ్చితంగా మీ యొక్క ఆ నిమిషానికి అంటే అప్పటి వరకు ఆ ఒక్క విషయంలో అంధత్వంగా భావిస్తుండొచ్చేం కానీ మీ స్థితప్రజ్ఞ డెఫినెట్ గా ఈ సమాజానికి అవసరమైనదే. నేను 14 సంవత్సరాల పోరాటం అనంతరం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అనంతరం ఏర్పడినటువంటి ప్రభుత్వం తర్వాత చాలా సంతోషంగా గడిపిన రోజు ఏదన్నా ఉంది అంటే ఈ రోజు మీ మధ్య జరుపుకున్న రోజే. నిజానికి ఎంత ఆనందం, అన్నీ మర్చిపోయినాం. రాజకీయాలు, రోజు రాజకీయ రణగొన ధ్వనులు, రాజకీయంగా ప్రతిరోజు ఒకరికి ఏం పదవి వస్తుంది, ఒకరికి ఏం పదవి తక్కువ వస్తుంది, మా వాళ్ళకి ఎట్లా చూసుకోవాలి అనేటువంటి ఆలోచనలతోటి రోజు తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి ఎట్లా చేసుకుందాం, మా మీద మమ్మల్ని గురించి ఆలోచించేటువంటి ప్రజల కోసం మేమేం చేస్తాం అనేటువంటి ఆలోచనల నుంచి ఒక 3 గంటలు ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మీ ముందు కూర్చోవడం అంటే నిజంగా ఇంతకంటే సంతోషం మరొకటి ఉంటుంది నా జీవితంలో నేను అనుకోవటం లేదు. తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒకే ఒక చిన్న కోరిక మీరు కోరినరు, అది ప్రభుత్వం వైపు నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది దొడ్డు బియ్యం. గతంలో మీకు కేటాయించబడినటువంటి దొడ్డు బియ్యం అన్ని స్కూళ్ళకి ఇచ్చినట్లుగానే మీకు కూడా సన్న బియ్యం 9 రూపాయలకి ఇవ్వాలనేటువంటి ఒక కోరిక మీ నుండి ఉన్నది. అది న్యాయమైన ధర్మమైనటువంటి కోరిక. ప్రజలకు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం ఎట్లయితే ఆలోచిస్తా ఉన్నదో అదే పద్ధతిలో ప్రజల్లో మీరు ఒకరే కాబట్టి తప్పకుండా మాకెందుకు రాదు, మాకు హక్కుగా మాకు రావాల్సిందే అని చెప్పేసి మీరు అడగడం తప్పకుండా ఇది న్యాయమైనటువంటి హక్కు. ఈ హక్కు తప్పకుండా మా వైపు నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నాం, తప్పకుండా మా వైపు నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 14 సంవత్సరాల పోరాటంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు కొంతమంది పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు, చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే పోరాటం జరిగిన తీరు మీ అందరికి తెలుసు, మీరే ప్రత్యక్ష సాక్షి. అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు మీరు కళ్ళతో చూడకుండొచ్చు కానీ మీ నోటితో అరిసిండ్రు తెలంగాణ కావాలని. సందర్భం వచ్చినప్పుడల్లా రాస్తారోకోలో పాల్గొన్నారు, ధర్నాల్లో చెయ్యెత్తి జైగొట్టిండ్రు. ఒక రోజైతే నేను దిల్సుఖ్ నగర్ లో ఉన్నాను, మా వెంకన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి మీరు ఆ ధర్నాలో పాల్గొన్నప్పుడు నేను వెంకన్నని అడిగిన, వెంకన్న మీరు కూడా ఈ ధర్నాలో ఎందుకు పాల్గొన్నారంటే, ఎందుకు సార్ మా అంధులు అనుకుంటే మా అంధులకు తెలంగాణ వద్దని మీరు భావిస్తున్నారా? మేము తెలంగాణలో ఉన్నటువంటి అంధ విద్యార్థులు అందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం, అందులమైతే కావచ్చు కానీ తప్పకుండా మాకు హక్కు ఉన్నది. ఈ అన్యాయంలో మేము కూడా అన్యాయాన్ని చవి చూసిన వాళ్ళమే కాబట్టి మేము కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నామని వెంకన్న చెప్పినప్పుడు నిజానికి చాలా ఆశ్చర్యం కలిగింది, సంతోషం కలిగింది. దాని కొనసాగింపుగా తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తెలంగాణలో తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని వైపుగా మరి మనందరి కోరిక మేరకు ప్రజల ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయిందే తడుగా ఆయన ఒక శాస్త్రీయ పద్ధతిలో ఇవాళ ప్రతి కార్యక్రమాన్ని కూడా
చాలా పగడ్బందీగా పథకాల అమల్లో అయితేంది, పథకాలు ప్రవేశపెట్టడంలో అయితేంది అనేక జాగ్రత్తలు తీసుకొని 14 సంవత్సరాల పోరాటంలో తను చూసిన ప్రతి విషయాన్ని కూడా, తను గమనించిన ప్రతి అంశాన్ని పేద వర్గాలకు ఎట్లా లాభం జరగాలి, పేదల పక్షాన ఎట్లా పనిచేయాలనేటువంటి విషయాన్ని ప్రతి సందర్భంలో ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అనునిత్యం ఆల్మోస్ట్ 18 గంటలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే, పథకాల అమలు జరుగుతూ ఉంటే, మరోవైపు ప్రజలుగా మన వైపు నుంచి కూడా నైతిక మద్దతు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక 58 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పాలన నుంచి విముక్తి పొందినటువంటి ప్రాంత వాసులుగా అభివృద్ధి వైపు పోతున్నటువంటి మనం తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నైతిక మద్దతు తెలిపే పద్ధతిలో ప్రతి సందర్భాన్ని, ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సూర్దాస్ భవన్ విద్యార్థులకు తప్పకుండా మేము ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కావచ్చు, గతంలో ఇంతకుముందు చొక్కారావు గారు చెప్పినట్టు కావచ్చు, అనేక సందర్భాల్లో తెలిసినటువంటి వాళ్ళం, విన్నటువంటి వాళ్ళం. చొక్కారావు గారి పేరు కావచ్చు, చొక్కారావు దంపతుల యొక్క కార్యక్రమాలు, ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసినప్పుడు తప్పకుండా ఈ పాఠశాలకు ఏదో ఒక పద్ధతిలో మేము సహకారంగా ఉండాలని అనిపించింది నాకు. అందుకే మొన్న అనుకోని కార్యక్రమం అయినప్పటికీ అది నాకు ఏం చేయాలో, ఎటువంటి సహకారం చేస్తే సరైందో అనేది అర్థం కాలేదు. కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలో నాకు కొన్ని నిధులు ఉంటాయి కాబట్టి ఆ నిధుల నుండి ఈ పాఠశాలకు ఎటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిజానికి ఇప్పటికి 15 రోజులు అయినప్పటికీ చొక్కారావు గారు నాతో చెప్పలేదు, నేను చొక్కారావు గారిని అడగలేదు. వీలైతే ఇక్కడి నుంచి బయలుదేరినాకనో లేదా రేపు ఎల్లుండి ఫోన్లో మాట్లాడినా పర్వాలేదు, లేకపోతే హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలిసినా పర్వాలేదు. నా నిధుల నుండి ఎటువంటి సౌకర్యం ఈ స్కూల్కి అవసరం ఉంటుందో తప్పకుండా నా నిధుల ద్వారా అందజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వయసులో పెద్దవాళ్లకు అన్నగా, వయసులో చిన్నవాళ్లకు అంకుల్గా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారు ఏం కావాలన్నా నా రూమ్ అన్నారు. తెలంగాణ ఏంటి అని తెలంగాణ తెచ్చి మీ ఉద్యమానికి ఎట్లయితే అంతిమం వచ్చిందో, మీ హరీష్ రావు గారి 2 లక్షలు మేము స్వీకరిస్తాం కాదని మేము, దీనికి కావాల్సినవి చాలా ఉన్నాయి, మేము చెప్పగలం. కానీ ఈ బడిని ప్రభుత్వం పరంగా కానీ ఏడేడు కానీ చేసినారే శాశ్వత విముక్తి మీ తెలంగాణ ఎట్లా తెచ్చిందో ఆ విముక్తి మాత్రమే మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత మనం చేసే చాలా ఉన్నాయి, నీకు చెప్పినాను. ఫస్ట్ ఈ బడి ప్రభుత్వ పరం చేస్తారా, ఏడిపిస్తారా, అది పరిష్కారం చేయండి. తెలంగాణ ఎట్లయితే తెచ్చిండ్రో తెలంగాణలో మొదటి పడి చేయండి సార్, అది శాశ్వత పరిష్కారం. ఇప్పుడు మా అన్న యాదగిరి గారు, మా వదిన ఇక్కడికి వచ్చినారు, ప్రెసిడెంట్. మా వదిన గారు ఈ బడి చూస్తానికి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. 5,000 రూపాయలు చూసిన తర్వాత మన వంతు సాయం ఎందుకు చేయకూడదు అని అంటే, అమ్మ మా పెద్దోళ్ళు ఇద్దరికి ఇచ్చాయి, ఆ ట్రెజరర్ గారు తీసుకుంటారని చెప్పినాను. ఆ ఇద్దరు అన్న వదినే వచ్చి ఆ పెద్దలకి ఇచ్చి ఆ ట్రెజరర్ ద్వారా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము అందులం సార్, మేమందరం కూడా చిన్నప్పటి నుంచే మాకు అలవాటు, మా పైసలతోని మేము లూయిస్ బ్రెయిల్ బర్త్డేలు చేసుకోవడం మాకు అలవాటు. అందుకని చెప్పేసి సరే ఇంత దూరం వచ్చినావు కదమ్మా, మా ప్రభాకర్ గారికి గెలిపించి వీళ్ళ పెళ్లి ఎవరు జరిపించారు సార్, తిరికొండయ్య చౌదరి, తర్వాత ఒక జర్నలిస్ట్ ఉండే ఆయన పున్నయ్య గారు, వాళ్ళ సమక్షంలో ఆ రోజులలో 30 ఏళ్ల క్రితం వీళ్ళ పెళ్లికి మేము అటెండ్ అయినాం. వీళ్ళిద్దరు ఆదర్శ దంపతులు, 2 కొడుకులు. మొన్న కోడలకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మొదటి నెల జీతం మా వదిన గారు ఇస్తున్నందుకు అందరూ తప్పట్లు కొరకు ధన్యవాదాలు తెలియజేయండి. ఇప్పుడు వెంకన్న సార్కు, బాలకృష్ణ గారికి మీరంటే చాలా నచ్చిండ్రు. సరే మేమేం నచ్చలేదని మేము అనం, కానీ సార్ను విసికించాం, ఇక అలసిపోయిండ్రు, విసికి ఉన్నారు. చివరి మాటకి ఏదైనా చెప్తారు, లేకపోతే సార్కే అవకాశం. నేను ప్రధాన వక్తగా ప్రభాకర్ సార్ మాట్లాడినాక వేరెవరెవరు మాట్లాడడానికి లేదు సార్, బాలకృష్ణ గారు తప్ప. ఒక పాట మీ కోరిక మేరకు పాడించి తుది పలుకులు పలికి ఇది ముగింపు పలకాల్సిందిగా ఏమనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు అర్ధగంట టైం ఇస్తే నేను 2 గంటలు వృధా చేసినందుకు క్షమించమని అడుగుతూ వాళ్ళ కోరిక మేరకు ఎక్కడన్నా నీ చివరి కోరిక నెరవేర్చుకొని ఇక దీన్ని ముగింపు పలకాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి కదా సురేఖ సార్ నమ్మంతా సుధీర్ చెప్పండి. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మన పట్టణ ప్రముఖులు, విద్యాదాత
శ్రీ కొండకింది చిన్న వెంకటరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. యాదగిరి గారి దంపతుల ద్వారా అందజేయబడుతున్నటువంటి 5,000 రూపాయల విరాళాన్ని మన ప్రెసిడెంట్ గారు స్వీకరిస్తున్నారు. మాకున్నదేమే తాతా తండ్రుల నుండి మమ్ము కాసే తల్లి, నువ్వు ఎట్లా తీర్చుకోమే నేల తల్లి. తల్లి నీ పాల తారలే రేగడిలో పారే నీరే, నీ గుండెల కదిలే కదులే తరతరాల తరగని తిరులే. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదు జగతిలో. నమస్కారములు, చిన్నలకు దీవెనలు. ఈ పాఠశాల ఇద్దరి స్టూడెంట్స్తో మొదలుపెట్టినప్పుడు 96లో మేము ఇద్దరమే ఉన్నాం. ఇవాళ లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ బిఫోర్ కానీ రిజల్ట్ కనుక మీరు చూసినట్టయితే 19 మంది విద్యార్థులు అందరు ఫస్ట్ క్లాస్ వచ్చారు. 5 మాత్రమే గర్ల్స్, 14 మంది బాయ్స్. ఆ విధంగా కనుక మీరు చూసినట్టయితే, ఆ రిపోర్ట్ చూసినట్టయితే, ఆయన ఇచ్చినట్టయితే ప్రతి సంవత్సరం ఆయనకు చేదోడు వాళ్ళగా ఉండడమే కాకుండా ఆయన మిస్సెస్ ఏదైతేనో మామ 24 గంటలు ఆయనతోనే తిట్లు తిన్నా కూడా పని చేస్తూనే ఉంటుంది అనమాట. అందుకొరకే హాస్టల్లో పెట్టినటువంటి భోజనాలు చూసినమాట ఎన్నోసార్లు ఇక్కడ తినడం కూడా జరిగింది. హాస్టల్లో పెట్టేటువంటి భోజనాలు పిల్లల యొక్క ఆరోగ్యం జరగకుండా అన్ని విధాలు ఉండేవి. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఏదైతుందో తల్లిదండ్రులు బదట్టే వదిలిపెట్టిపోయినటువంటి పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ దాదడం అనేది జరుగుతుంది అనమాట.
వాళ్ళని తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా పోషించడం అనేది జరుగుతున్నది. బాధాలు అక్కడికి పోయిన తర్వాత ఊళ్ళో తిరిగేటటువంటి పిల్లల్ని, బజార్లో తిరిగేటువంటి పిల్లల్ని, బస్తీలో తిరుగుతున్నటువంటి పిల్లల్ని, ఎక్కడెక్కడో పాటలు పాడుకుంటూ తిరిగినటువంటి గుడ్డి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ రాత్రులు వాళ్ళ ఆరోగ్యంగా చూడండి, పిల్లలకే చూడండి, వాళ్ళ బట్టలకే చూడండి, వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుండో చూడండి. అందుకొరకే చొక్కారావు గారు ఏదైతుందో ఇది గవర్నమెంట్ వైపు నుంచి కాకుండా తను స్వయంగా ఇది నిర్మించినటువంటి వీరారెడ్డి గారు ఇచ్చినటువంటి 20 లక్షలతో స్టార్ట్ చేసి దాదాపు 2 కోట్ల వరకు దీని మీద 3 కోట్ల వరకు దీని మీద పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది. ఈ బిల్డింగ్ ఆయన సొంతంగా పెట్టింది. ఒక్క పైసా కూడా గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వచ్చినటువంటి పైసా లేదనమాట. అందుకొరకే దీన్ని పర్మనెంట్గా ఉంచాలంటే ఏం చేయాలంటే ఆయన ఒకటే కోరుతున్నాడు అనమాట. ఎప్పుడు కోరినా ఒకటే కోరుతాడు. దీన్ని పర్మనెంట్గా ఉంచాలంటే డిస్ట్రిక్ట్కు ఒకటి, మొత్తం తెలంగాణకు ఇది పెట్టిన తర్వాత దీంట్లో ఎక్కడి నుంచి పంపినవాడు కూడా 500 మంది కానీ 1000 మందిని కానీ ఇక్కడే పెడతానని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఏదైతుందో, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతుందో అది ఆలోచించి దానికి సరైన మార్గం ఆలోచించి దీనికి సహాయం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు చిన్నవెంకటరెడ్డి గారికి. మన ఆకాంక్షలు మరొకసారి వారి గాత్రం ద్వారా వినిపించారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి తుది పలుకులు వినిపించి మమ్మల్ని మైమర్పింప చేయాలని మన రసమయ్య బాలకృష్ణ నన్ను కోరుతున్నాను. తుది పలుకులు రసమైకి తీసుకుంటారు. మళ్ళీ ఒకసారి తప్పకుండా దేవుడు అందరినీ చల్లగా చూసి మమ్మల్ని కూడా చల్లగా చూసి సంవత్సరం కూడా మళ్ళీ వస్తాయి ఇక్కడికి. అప్పటికి నాకు నిజంగా చక్రరావు గారి దంపతులను చూస్తూ ఉంటే నిజంగా నాకు శివపార్వతులా కనపడతా ఉన్నారు. ప్రపంచం అంతా మంచిగా ఉండాలని, ఈ పిల్లల్ని తమ పిల్లలుగా భావించుకొని ఇంత ఆనందాన్ని వాళ్ళ సంతోషాన్ని చూస్తూ ఉంటే నిజంగా వచ్చే జనంలో మీ కొడుకై పుడతాను. ఇంత మంచి ప్రేమగల మనుషులకు తప్పకుండా ఒకటే బాధ్యత పెట్టిండు. నాకు అర్థమైపోయింది చొక్కారావు గారు, కానీ వాళ్ళు చుక్కారావు వేరు చుక్క లాంటివాడు మా జాతికి. ఎందుకంటే వాళ్ళు ఒకటే కోరుకున్నాడు. నేనేమనుకున్నా, ఇంత మాలాంటి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి సుసాధ్యం చేసిండు. కేవలము తనైతే ఏదైతే లేదని సమాజం అంటురో, మేము కాదు మీరు లేని వాళ్ళు అని చెప్పేసి ఆ పిల్లల కోసం ఇంత తపన పడి తన చెమట సుక్కలన్నింటినీ కూడా ఇందులో పెట్టుకొని అందంగా చూసుకుంటున్నటువంటి ఈ సూరదాసు భవనాన్ని చూసుకుంటూ ఇది నిలబడాలి, ఇది ఎల్లకాలం దీన్ని జీవించేలాగా వీళ్ళు ఎప్పుడు కలకలలాడే విద్యార్థులతోనని వాళ్ళ ఒక స్వప్నం ఉన్నది. కాబట్టి మాకు ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర స్వప్నమో ప్రజలకందరికి ఉన్నట్టుగానే ఇవాళ ఈ స్వప్నాన్ని, సూరదాసు భవన స్వప్నాన్ని కూడా సుసాధ్యం చేయాలన్నట్టు ఒకే ఒక సంకల్పం. కాబట్టి సార్ మీ కోరికను తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారికి 8వ తరగతి విద్యార్థి నుంచి పాటలు పాడుతా ఉన్నా. నా జీవితం అంతా అలానే గడిచిపోయింది. తప్పకుండా సార్ ఇది మీ కోరికగా, నా కోరికగా సార్కి ఇది ఒక్కటి చెయ్యాలని చెప్పేసి నేను తప్పకుండా కోరుతా. వారు తప్పకుండా చేస్తాను. ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఇది లేదని ఇప్పటి వరకు అనలేదు. అనేక సకల కులాలతో కూడా హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి భవనాలను శంకుస్థాపన చేసినవాడు. నాకు కూడా దీన్ని చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, తప్పకుండా ఇది వెలగాలి. ఇది ఒక తెలంగాణలోనే ఒక యూనివర్సిటీగా వెలుగొందాలి. ఇక్కడ ప్రతి నిత్యం విద్యార్థులు, ఒక మేధావి, ఒక ఉపాధ్యాయుడు, ఒక అందరు కూడా దీని నుంచి బయటకు వెళ్ళాలి. వాళ్ళు సమాజానికి తమ సేవలు అందించే విధంగా తప్పకుండా మీరు పెట్టినటువంటి బాధ్యతను కూడా ఇందాక మా మిత్రుడు కన్నె ప్రభాకర్ గారు కూడా వాళ్ళు కూడా చెప్పారు. తప్పకుండా మోసుకెళ్తాం సార్. మీరు అడిగింది 100% ఎందుకంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఆందోళన మొదలవుతా ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం పరం చేయాల్సింది, ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇంత పెద్దగా నిర్మించి ఇంత అద్భుతాన్ని సృష్టించి మీరు ప్రభుత్వానికి కానుక ఇవ్వడంలోనే గొప్ప మహాదార్యం దాగి ఉన్నది. మీ గొప్ప మనసుకు ప్రభుత్వం మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. కాబట్టి తప్పకుండా మీ కోరికలు మోసుకొని తెలియజేస్తూ, మరి మా ఇంకా మంచిగా నేర్పిన పిల్లలందరి పాటలు, మా ఇంకా నారాయణ చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇంకా సూపర్ డూపర్ ఇట్టు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు జాతి ప్రాణమా, పోరు తెలంగాణమా, పోరు జాతి ప్రాణమా, పోరు తెలంగాణమా, పోరు జాతి ప్రాణమా, జై తెలంగాణ. ఈ కోట్లాది ప్రజల ఆశలు నెరవేర్చేలాగా నవనిర్మాణం జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
నాకు ఆశీస్సులు ఉంటాయి. పురుగపురములోన కోటొక్క పాటెత్తి పూటగారి గురాలు నాటు పెట్టేదమ్మ, పూటగారి గురాలు నాటు పెట్టేదమ్మ, పూటగారి గురాలు నాటు పెట్టేదయ్య. పోయిల గుంపోలే మేమంత కొంటెత్తి కొండరాగం తీసి వంత పాడేదమ్మ, కొండరాగం తీసి వంత పాడేదమ్మ, కొండరాగం తీసి వంత పాడేదమ్మ. ఒక్క తల్లి బిడ్డలోని సతీ బువ్వ మధ్యాహ్నము పూట ముద్దాలు తినేది, మధ్యాహ్నము పూట ముద్దాలు తినేది, మధ్యాహ్నము పూట ముద్దాలు తినేది. గుత్తానంత మీద పుట్టెడతో నచ్చి పిల్ల జల్లా తోటి సత్తుగా బతికేది. నాటి కూలీ లేడ వాయే ఒక పూట కూడా దొరకరాయే. రామరాయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే. రామరాయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే. రామరాయమ్మ నా పల్లె ఎరుగాయి కైరాయో. సాయిలు సైదులు వీరమ్మ మల్లపు గొడ్లు గొల్లామె బగుడ్డకు పోయేది, గొడ్లు గొల్లామె బగుడ్డకు పోయేది, గొడ్లు గొల్లామె బగుడ్డకు పోయేది. మడుగులు కుప్పేది కమ్ముల కొట్టేది, ఎండికాయలు వడ్డి కొల్లి సిరెచ్చేది, ఎండికాయలు వడ్డి కొల్లి సిరెచ్చేది, ఎండికాయలు వడ్డి కొల్లి సిరెచ్చేది. ఏడు శనక్కాయ సింగపాలక్కాయ మక్క కంకులని పొరల్లగా చూకొని, మక్క కంకులని పొరల్లగా చూకొని, మక్క కంకులని పొరల్లగా చూకొని. అయ్య ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటారేని సెలిగల నీళ్ళు తాగి వచ్చేదిరా. పువ్వులేడా పోయినాయో పొలనాటి పోయిలేడా పోయినారో. రామ పోయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సింగవాయే. అయ్యో ఎరగాటి కల తప్పినాదో నా పల్లె ఎరుగానికి వెయ్యినాదో. దేవ ఎరగాటి కల తప్పినాదో నా పల్లె ఎరుగానికి వెయ్యినాదో. దేవా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరొకసారి మళ్ళీ ఆనందంలో ముంచెత్తారు. వారు మాటల్లో జీవితాంతం మేము గుర్తుంచుకునే సన్నివేశం సార్. ఈరోజు మా పాఠశాలకి ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి స్పందించి దాతగా మీ ముందుకు వస్తున్నారు. వారు 10,000 రూపాయలను వసంత్ రెడ్డి గారు మన పాఠశాలకు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. డ్వాప్ తరఫున పాఠశాల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ భారత